వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపైన పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇక తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలో ఓ బాలికపైన అత్యాచారం జరిగినట్లుగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. ఇక దీంతో తమ కూతురు గురించి అసత్య ప్రచారం చేశారంటూ చెవిరెడ్డితో పాటుగా మరికొందరిపైన కూడా బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా. మీ కూటమిలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం కిందకి వెళ్ళారు. లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరికి ఎందుకు వెళ్ళారు. కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు. కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రికి ఎందుకు వెళ్ళారు చెప్పండి. అది కూడా అడగండి. ఇంతటికి మీ దోస్తు మాగంటి శ్రీనివాసరెడ్డిది ఒంగోలు జిల్లానా, నెల్లూరు జిల్లా కదా, తను ఎందుకు వచ్చాడు. మీరు వెళ్ళింది నిజం కదా కొండవైపు నుంచి ఒంగోలుకి. నేను ఈరోజు చెప్తున్నా, మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎంపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మాగంటి గారు ఓటేస్తారని చెప్పారు. మీతో పాటు అందరూ చెప్పారు. మీరు మా ప్రముఖం మీరు కూడా అన్నారు. అంటే ఎమ్మెల్యేకి మీకే రెడ్డిగా వైసీపీ నేత చెవిరెడ్డికి ఆయన పైన మరికొందరి పైన కూడా ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమత, మొత్తం మీద చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. సిఆర్పిసి కింద 352, అదేవిధంగానే 351, 196/1, 61, అట్లా 353/1, 72/2 వీటి కింద ఫోక్సో యాక్ట్ 2012/3 వీటి కింద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా అంటే ఈ నెల 4వ తారీఖున చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రవారిపాలెం మండలంలో ఎల్లమంద గ్రామంలో ఒక మైనర్ బాలిక పైన అఘాయిత్యం అంటే లైంగిక దాడి జరిగిందంటూ కూడా ఆ రోజు పెద్ద అంటే తిరుపతిలో కూడా కాస్త ఇష్యూ అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆ పాప మొదటిసారిగా అంటే కిడ్నాప్ అవడం, దాని తర్వాత ఆమె పైన ఇద్దరు యువకులు లైంగిక దాడి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇందులో ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందంటూ కూడా పోలీసులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారంటూ కూడా దీనికి ప్రధాన కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే అనంటూ కూడా నిన్న వాళ్ళ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగానే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మమత, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.